వినాయకులను అన్ని చూసుకుంటా లోపల తిరుగుతుంటే అబ్బగిడు ఒక వినాయకుడు ఉన్నాడు మంచిగున్నాడు. అరే ఇంకా జరంత పెయింటింగ్ ఇట్లా చేస్తున్నారు. మస్తు అందంగా తయారు చేసిండ్రు. మస్తు నగలు గిగలు బాగా జోరుదారుగా వేసిండ్రు. అబ్బో పెద్ద దండ వేసిండ్రు, వజ్రాల దండ వేసినట్టు మంచిగా ఉన్నది. కన్ను చూస్తేనేమో నెమలి లెక్క ఉన్నది, హంసలాగా ఉన్నది కూడా. నెత్తి మీద పింఛం ఉంటేనేమో నెమలి, పింఛం లేదు కాబట్టి హంస. అన్న నమస్తే. నమస్తే. మేము తార్నాక స్ట్రీట్ నంబర్ 11 నుంచి వచ్చినామమ్మా. ఏం పేరన్నా? నా పేరు హనుమంతు. గత 26 సంవత్సరాల నుంచి మేము పెట్టడం జరుగుతుంది. ఇది 26వ సంవత్సరం. ఈ వినాయకుడు ఈ సంవత్సరం మేము తీసుకోవడం జరిగింది. ఇది మా తమ్ముడు, మా కమిటీ మెంబర్స్ అందరు వీళ్ళందరూ కలిసి సెలెక్షన్ చేయడం జరిగింది. ఇది 18 అడుగులు ఉంటదమ్మా. 18 అడుగులు. చాలా మంది వినాయకులు 18 అడుగులే తీసుకుంటున్నారు. ఏమైనా లెక్క ఉంటుందా అన్న? లెక్క ఏం లేదు. మేము మాకు ఇది నచ్చింది. ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మేము 15, 16, 17, 18 ఆ రేంజ్ లో తీసుకుంటాం. పెద్దదే తీసుకుంటాం. ఎప్పుడైనా పెద్దదే తీసుకుంటాం. అన్న మరి ఇంత వినాయకుని తీసుకుపోయిన ఇడికెంచి మీకు తార్నాక పోవాలంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? మాకు ఇడికెళ్ళి 30 కిలోమీటర్లు వస్తుందమ్మా. మేము చేరేసరికి దాదాపు ఒక 7-8 గంటల టైం పడుతుంది. అంటే మెల్లగా వెళ్లాల్సి వస్తుంది. రోడ్డు ట్రాఫిక్ అన్ని చూసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు వెళ్తే మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 4-3 వరకు చేరుకుంటాం. రేపు పొద్దున మండపం స్టార్ట్ అవుతుంది. ఇంకా మండపం వేయలేదు మాది. ఇంకా వినాయకుడు జోర్దార్ వినాయకుడు మండపం కూడా మళ్ళీ వేరే వేరేగా చేసుకుంటారు. మండపం కూడా ఉంది, వేరే వేరే డెకరేషన్. ఏం చేస్తారు డెకరేషన్?